టీవీ7 న్యూస్ కి స్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడా దొంగలో తొక్కి ఈ రాష్ట్ర ప్రజలపై ఒక బుధుబండలా తయారైంది. ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఓరుబాట అనే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారికి పిలుపుకోవడం జరిగింది. అంటే ఈ రాష్ట్ర ప్రజలపై గడిచిన 6 నెలల్లో ఒకసారి మీరు గమనించుకుంటే ఎన్నికల ముందు ఎప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు బాధుడే బాధుడు అనే కార్యక్రమం పేరుతో రాష్ట్రం అంతా తిరిగి అప్పటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేయడం జరిగింది. ఏం చేశారు? అప్పటి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు అమాంతంగా పెంచేసింది, ప్రజల్ని నడ్డి విరుస్తుంది. మా ప్రభుత్వం వస్తే ₹1 కూడా పెంచబోం, అవసరమైతే తగ్గిస్తాం, వినియోగదారులు విద్యుత్ అమ్ముకునేలా చేస్తాం, సంపద సృష్టిస్తాం, టెక్నాలజీ ఉపయోగిస్తామని అనేక రకాలుగా మాటలు చెప్పి మభ్యపెట్టి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే నవంబర్ డిసెంబర్ నెలలకే ₹1.27 పెంచి దాదాపు 6,072 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజలపై భారం వేసింది ఈ కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా వచ్చే జనవరి నుంచి మరో 92 పైసలు పెంచి మరో 9,400 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం భారం ప్రజలపై వేయబోతుంది. మొత్తంగా 15,400 కోట్లు యూనిట్ కు ₹2.19 పెంచి 15,400 కోట్ల రూపాయలు భారం వేయబోతుంది ఈ ప్రభుత్వం. దీనికి నిరసనగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి డిఈ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఏదైతే ఎన్నికల్లో మీరు హామీలు ఇచ్చారో ₹1 కూడా పెంచమని, అవసరమైతే తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకోండి అని ఈరోజు వినతి పత్రం ఇస్తూ ఖచ్చితంగా పెంచిన విద్యుత్ ఛార్జీని తగ్గించే వరకు, రోల్ బ్యాక్ చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు. ఈ రోజు నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం చేపట్టాం. అవసరమైతే అన్ని జిల్లాల వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం. ఇంకా తగ్గకపోతే రాబోయే రోజుల్లో సెక్రటేరియట్ ముందు కూడా నిరసన కార్యక్రమం చేపడతాం అని సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఖచ్చితంగా మీరు తగ్గించే వరకు మేమందరం కూడా నిద్రపోం, ప్రజలకు అండగా ఉంటామని సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాము. ఈరోజు భారతదేశ ప్రియతమ ప్రధాని, మనందరి యొక్క ప్రియతమ నాయకులు, దేశాన్ని ఆర్థిక సంస్కరణకు మీరు ముందుగా వెళ్తున్నటువంటి ఒక మహనీయుడు శ్రీ మన్మోహన్ సింగ్ గారి నుంచి విచారణ వ్యక్తం చేస్తూ వారికి నివాళులు అర్పిస్తూ వారిని స్మరించుకుంటూ వారి గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆనాడు ఆయన ప్రధాన అయ్యేటప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంది. కనీసం వరల్డ్ బ్యాంక్ కానీ విదేశీయులు కానీ అప్పటికే మన దగ్గర బంగారం తాకట్టు పెట్టిన వారు ఇచ్చారు. మా దేశంలో మీరు గౌరవంలో వేసుకుని లాక్ వేసుకుని కాపులా మీరు పెట్టుకోండి అన్నపడ వెళ్ళలేదు, బంగారం చేపించుకున్నారు. అంటే అంత నమ్మలేని దుస్థితి ఆనాడు ఉంటుంది. మన్మోహన్ సింగ్ గారు ప్రధాని అయిన తర్వాత మరి ఆర్థిక సంస్కరణ చేపట్టి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. ఇంకేత ఈ దేశ ఆర్థిక పరిస్థితి కూడా సస్యశ్యామలం జరిగే కారణం మహనీయుడు, ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గారు. అంతేకాకుండా ఉపాధి హామీ పథకం రూపశిల్పి
ఉపాధి హామీ పథకం. ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపుగా 67% మంది ఉన్నారు బడుగులు బలహీనలు. మరి అటువంటి 67% మందికి ఎప్పటికీ వారికి 200 రోజులు పని మాత్రమే ఉంటుంది. ఇంకా 165 రోజులు పని ఉండట్లేదు. ఒక 100 రోజులు మనం కూడా అదనంగా పనిచేసినట్టయితే మా కుటుంబం సురక్షంగా ఉంటుంది అని ఆలోచన చేసి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపోయేలాగా మరి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయులు, అది పేదల పెన్నిది అనేటువంటి మహనీయులు మనకి లేకపోవడం విధంగా మనం చాలా గొప్పం. ఈవేళ మన అధ్యక్షుడు పిలుపు మేరకు పెంచిన విద్యుత్ రేట్లు ధర్నా చేస్తూ Hey,